సో ఫ్రెండ్స్, మనమైతే నార్మల్కి వచ్చినాం. నార్మల్లో అయితే వాస్తవానికి ఏమైందంటే నిన్న రాత్రి బాగా వర్షం పడ్డది. వర్షం పడేసరికి మొత్తం నారుమడి అండ్ మన పొలం మొత్తం నిండిపోయింది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నీ తీసుకొచ్చేసినాం, కానీ ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి నీళ్లు తీసేయాలంటే పక్కన వేరే పత్తి పొలాలు ఉన్నాయి, మళ్ళీ దానికోసం ఆలోచిస్తున్నాం. సరే, ఏదో ఒక మార్గం అయితే చేయాలి. ఇట్లా ఉంటుంది, ఏదో ఒకటి అన్నీ రెడీ చేసుకొని వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం లెక్క తయారైంది. మనం ఈ అడుగు మందు చల్లుకోవాలి. ఇప్పుడు అడుగు మందు చల్లుకున్న తర్వాత ఈ మన మొలకెత్తిన వరి విత్తనాలు అయితే చల్లుకుంటాం. అది చల్లుకోవాలంటే ఫస్ట్ దీంట్లోంచి నీళ్లు తీసేయాలి. నీళ్లు తీసిన తర్వాత ఆ నేల అనేది కొంచెం సర్ఫేస్కి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్లు తగ్గిన తర్వాత ఆ నేల పైన మనం ఈ అడుగు మందు తర్వాత వరి విత్తనాలు చల్లుకుంటాం. అయితే అడుగు మందు చల్లుకున్న తర్వాత వరి విత్తనాలు వేద్దాం. దానికంటే ముందు నీళ్ళైతే తీసేయాలి. అసలు వాస్తవానికి ఏంటంటే పొద్దున 6 గంటలకే వచ్చినాం. 6 గంటలకు వచ్చి మనం మొలకేసుకున్న విత్తనాలు ఉన్నాయి కదా, అవన్నీ తీసి ఒక సంచిలో పోసుకొని పొలానికైతే పట్టుకొచ్చినాం. పొలానికైతే పట్టుకొచ్చేసరికి తీరా చూస్తే నీళ్ళు చూడు, ఇది మన మన పొలంలోనే నీళ్ళు ఇట్లా వచ్చినాయి. మన నార్మడిలో ఇంతకంటే ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. సో చూద్దాం ఏం చేద్దాం బ్రో. ఇప్పుడు నీళ్ళు వేసేడే కదా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో. సో ఎట్టి పరిస్థితులలో ఇవ్వాలనైతే వరి విత్తనాలు వేసుకోవాలి నీళ్ళు తీసేసి. మేమైతే ప్రొద్దున వచ్చినాం. అసలు మన వాళ్ళు ఏంటంటే 10:30, 11 వరకు అసలు టిఫిన్లు కానీ అట్లా అన్నం కానీ అట్లా ఏం చేయాలంట. మనకైతే పొద్దున్న 8 గంటలకి ఆకలి అవుతుంది. ఇప్పుడు అటే పోతున్నాం, తినడానికే పోతున్నాం. తినొచ్చిన తర్వాత మనం ఏమున్నా పని చేసుకుంటాం. వాస్తవానికి అనుకుంటాం, కానీ వ్యవసాయం అనేది కొంచెం కష్టమే, కొంచెంగా చాలా కష్టం. చూద్దాం, నేర్చుకొని ఇంకా 10 మందికి నేర్పిద్దాం. అయితే ఇక్కడ చిన్న గండి పెట్టడం అయితే జరిగింది. మన ఇది ఎకరం పొలం. మళ్ళీ తర్వాత నారుమడికి కూడా పెడతాం పోయి. హాయ్ ఫ్రెండ్స్, మన మిత్రులు వచ్చినారు. కావాలా ఎవరిని? హాయ్ చింటూ బ్రో, 4 చింటూ బ్రోస్. సో అక్కడ ఇంకో పెద్ద చింటూ బ్రో కరువులు ఉండదు, చింటూ బ్రో ఫిషింగ్. వాస్తవానికైతే ఇట్లా మనకు అన్ని నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, అన్ని నీళ్ళు ఉండొద్దంట. అంటే వేసినప్పుడు మొలక అనేది ఇట్లా ఎక్కడ పడుతుంది అనేది ఏర్పడకుంటుంటుందట. కొంచెం పైన కనిపించేలాగా మొలక మునిగేలాగా ఉంటే నీళ్ళు సరిపోతుందంట. ఇంకా ఇట్లా ఉన్నప్పుడు వేస్తే వర్షం పడింది అనుకోండి, ఇంకా మొలక కొట్టుకపోయే ఛాన్స్ ఉంటుందంట. అందుకే నీళ్లు తగ్గిన తర్వాత వేసుకోవాలంటారు. కానీ ఇప్పుడు మనకు నీళ్లు బయటకు పోయే ఛాన్స్ లేదు. సో అందుకే దాంట్లో కంటిన్యూ చేసేస్తున్నాం. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ నీళ్ళు అనేవి తగ్గించుకుంటాం దీంట్లో. అటు పోతుంది. ఇప్పుడే ఫ్రెండ్స్ అక్కడ చూపించేది, అప్పుడప్పుడు ఇలా పాములు కూడా వస్తూ ఉంటాయి. మన కెమెరామ్యాన్ అయితే భయపడుతున్నాడు పాపం. అంటే పాములు అంటే ఎవరికి భయం ఉండదు, అందరికి భయం ఉంటుంది. వరి విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు అయితే ఈ విధంగా చల్లుకుంటాం. ఎంత చల్లుకోవాలి ఇది అడుగు మందు? మోతాదుగా చల్లుకోవాలి. మోతాదు అంటే ఇప్పుడు మనం ఎంత చల్లుతున్నాం? 2 కిలోల దాకా తెచ్చిన. 2 కిలోల దాకా. వట్టి అడుగు మందేనా? అడుగు మందే. సో ఇప్పుడు మనం ఇట్లా చూస్తున్నట్టు వాస్తవానికి ఈ మధ్యలో ఉన్న ప్లేస్ని అయితే మనం డిస్టర్బ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు దీంట్లోనే మనం వరి చల్లుకుంటాం, చేస్తాం కాబట్టి ఈ మధ్యలో ఉన్న ప్లేస్ని అయితే డిస్టర్బెన్స్ చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు చల్లుతాం, మళ్ళీ ఎప్పుడు చల్లుతారు? మళ్ళీ నారు పెరిగినాక యూరియా చల్లుకోవాలి. మళ్ళీ ఎప్పుడు? నారు పెరిగినాక యూరియా చల్లుకోవాలి.
నారు పెరిగినాక అంటే ఎన్ని రోజులకు? రోజుకింత పెరుగుతూనే ఉంటుంది ఇక. అంటే ఇప్పుడు మళ్ళీ 15 రోజులకి చల్లుకుంటామా నారు? 15 అంటే నారు 15 రోజులు అయినాక మళ్ళీ 2 కిలోలు చల్లుకుంటే లేదా అప్పుడు యూరియా వెళ్తాం. సో ఇదైతే మనకు 2 గుంటలు అయితే కొంచెం మనం చదును చేసుకోవడం అయితే జరిగింది నారుమడి కోసం. ఇది దీంట్లో నారుమడిలో ప్రస్తుతం అయితే మనం అడుగు మందు చల్లుకుంటున్నాం. దగ్గరగా మన బాబు చెప్పేది ఏంటంటే ఒక 2 కిలోల అట్లా అందాజతోనే చల్లుకొని ఉంటుంది. ఇది ప్రజెంట్ అయితే మనం ఒక 40 కిలోల వరి విత్తనాలు తీసుకున్నాం. దానికి ఒక 2 కిలోల అడుగు మందు మనం ఈ కర్రలు పెట్టుకున్నాం కదా, ఈ 4 ఇది మన బార్డర్ అన్నట్టు కనిపించాలి పైన. అప్పుడే విత్తనాలు అనేది నేల మీద పడాలి. నీళ్ళు మొత్తం ఇస్తే మొలక మిగిలి వస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేస్తే ఏం ఇబ్బందులు అవుతాయి? వర్షానికి ప్రభావంలో కొట్టుకుపోయే ప్రభావం కూడా ఉంది. ఇప్పుడు వరి విత్తనాలు వేసినప్పుడు అది ఎటుబడేది తెలియదు మళ్ళీ. ఓకే బాపు, ఇలా మనం ఇలా మొలక అలికినాం. ఇప్పుడు మొలక అలికినాక ఇవాళ అందులోకి నీళ్ళు తీసేస్తాము. మనకు తెల్లారి తీసేయాలి. ఇవాళ ఉన్న నీళ్ళు అట్లనే ఉంటాయా? అట్లే ఉంటాయి. ఇలా అలికిన నీళ్లు మొలక అలికినాం కాబట్టి నీళ్ళు అట్లే ఉంచి తెల్లారిన వాళ్ళు తీసేయాలి. తెల్లారినాక తీసేయాలి. 2-3 రోజుల దాకా నీళ్ళు పెట్టద్దు. 2-3 రోజుల దాకా నీళ్ళు పెట్టద్దు. అంటే నీళ్ళు తీసేసినాక కొంచెం భూమి తేలినట్టు ఉల్లారినట్టు అవుతాయంటే మళ్ళీ పెట్టాలి. మళ్ళీ పెట్టి సాయంత్రం వరకు తీసేయాలి. అది 2 రోజుల తర్వాత. 2 రోజులైనా పర్లేదు. మన భూమిని బట్టి భూమి ఒకటి ఉల్లారదు, ఒకటి ఉల్లారదు. చెవుకైతే ఉల్లారదు, రాగడైతే ఉల్లారదు. కాబట్టి మొలక అన్నది కొద్దిగా పొడిగిస్తే అప్పుడు మనం వేడి నీళ్ళు పెడితే కొద్దిగా లేస్తుంది. పెట్టుకుంటా తన్నీరు తీసి పెట్టి తీసేయాలి. తీసేస్తే అప్పుడు కొద్దిగా లేచినాక ఒక ఇంత అయినాక 2 నిమిషాలు అయినాక నార్మల్ గా ఉంచాలి. ఇప్పుడు అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత సరే, ఇప్పుడు మళ్ళా ఇంకా పొలం అంతా జీలుగా చెట్లు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు దున్నుకుంటాము? ఇవాళ ఇప్పుడు నారు 15 రోజులు నారైందంటే ఒకసారి పెట్టాలి. అంటే ఇవాళ నుంచి 15 రోజుల తర్వాత దాన్ని ఒకసారి పెట్టాలి. అంటే దున్నుకున్నాడా? ఒకసారి దున్నాలి. ఒకసారి 20 దున్నుకోవాలి. మళ్ళా 4-5 రోజులకు మళ్ళీ దున్నుకోవాలి. మళ్ళా దున్నుకున్న తర్వాత 15 రోజులకు దున్నుకున్న తర్వాత మళ్ళా ఒక 4-5 రోజులలో అంటే 20 వారం అవుతుంది. మళ్ళీ ఒకసారి దున్నాలి. మళ్ళొకసారి దున్నాలి. లాస్ట్ కు మళ్ళా 5 రోజులు అయినాక ఇంకోసారి పెట్టుకోవాలి. ఇంకోసారి మళ్ళా దున్నాలి. 3 సార్లు. నారు ఎట్లా విధంగా పెరుగుతుందో దాన్ని బట్టి మనం పొలం దున్నుకోవాలి. దున్నుకొని అలా నీళ్లు పెట్టుకుంటా 2 రోజులు ఉంచుకుంటా తీసి. నీళ్ళు ఎప్పుడు పెట్టాలా? జీలు మురిగేదాకా నీళ్ళు ఉండే ఒక నారులోనే మనం అలికేటప్పుడు తీసేయాలి. ఆ నీళ్లు ఉండంగా దున్నుకోవాలి. తర్వాత
మళ్ళీ ఈ నెల రోజుల లోపు ఇవి పెరుగుతాయి కాబట్టి ఇవి మళ్ళీ నాటేస్తాం. ఇది మనం అలిగింది వడ్లు నారేసుకోవాలి. సరే, అప్పుడు ఇప్పుడు ఎకరంకి ఎంతమంది లేబర్లు అవసరం పడుతుంది? ఇప్పుడు ఈ కాలంలో ఎకరానికి 12 మంది ఎత్తారు. ఎకరానికి 12 మంది ఎత్తున్నారు. 12 మంది అంటే ఒక్కొక్కరికి ఎంత? ఒక 400. ఇంకొకటి గుత్తకిచ్చుడు ఉంటది కదా, గుత్తకిత్తే 5,000 వాళ్ళే వీక్తారు. మనం నారు పడితే నాటేసిపోతారు. మనం నారు వరాల అంటే వాళ్ళు పీకి పెడతారు, మనం తీసుకుపోయి ఆడబెట్టాలి. వేస్తే వాళ్ళే 12 మంది వస్తారా 10 మంది వస్తారా ఎంతమంది వస్తారా తెలియదు. వాళ్ళు పొద్దున రాని గుత్తకిత్తే వాళ్ళు ఎప్పుడైనా వేసుకపోతారు. దాంతో ఏ టెన్షన్ ఉండదు, వాళ్ళే వేసుకుంటారు పోతారు. సరే, ఇది మనం రెండవ రోజు చూస్తున్నాం. ఇది నారు మడి. ఇది నిన్ననైతే మనకు నీళ్లు ఉన్నాయి కదా, కొంచెం నీళ్లు ఉన్నప్పుడు దాంట్లో విత్తనాలు చల్లుకున్నాం కదా. రెండవ రోజు మొత్తానికి అయితే నీళ్లు తీసేయడం జరిగింది. అంటే ఇట్లా మొత్తానికంటే కొంచెం ఇట్లా పైన మొలకలు కనపడేలాగా. చూస్తున్నారు కదా మొలకలు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లా 25 రోజుల నుంచి 30 రోజుల వరకు మొలకలను అయితే పెంచుతాం. నారు పెరిగిన తర్వాత నాటేయడం జరుగుతుంది. ఇట్లా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ లెవెల్ అంటే ఇట్లనే 25 నుంచి 30 రోజుల వరకు ఇదే లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇది వాటర్ కానీ డ్రై అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దున వచ్చి కొంచెం ఈ వాటర్ అయితే పెట్టడం జరుగుతుంది, నీళ్ళు అయితే పెడతారు వీటికి. అప్పుడు కూడా ఇదే లెవెల్లో అంటే మొత్తం పూర్తిగా మొలక మునగకుండా నీళ్ళు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒకరోజు మొలకెత్తిన విత్తనాలు. అయితే వాస్తవానికి నేను ఏమనుకున్నానంటే పూర్తిగా ఇట్లా ఈ విధంగా వాటర్ డ్రై అయిన తర్వాత విత్తనాలు చల్లుతారు అనుకున్నా, కానీ అట్లా కాదట. కొంచెం వాటర్ లెవెల్ ఉన్నప్పుడే విత్తనాలు చల్లాలంటే, ఎందుకంటే మొలక అనేది కిందికి పోయి సెటిల్ కావాలి. డ్రై ఉన్నప్పుడు చల్లితే ఏమవుతుందంటే బురదలోకి చొచ్చుకపోతాయంట విత్తనాలు. వాటర్ కొంచెం లెవెల్ ఉన్నప్పుడు వాటిలో విత్తనాలు చల్లుకొని తర్వాత నెక్స్ట్ డే ఈ విధంగా మీకు కనిపిస్తున్నట్టు నీళ్ళు అనేది విడిచిపెట్టుకుంటారు. సో నెల రోజుల పాటు నారు పెరిగే టైంని బట్టి నీరు అనేది ఇట్లా మెయింటైన్ చేస్తూ వస్తారు. సో అట్లాగే ఇక్కడ ఈ జీలుగలు ఉన్నాయి కదా, ఇవి ఒక 2 వారాల తర్వాత వీటిని కూడా దున్నడం జరుగుతుంది. నారుమడి పొలంలో ఈ పొద్దున చూడడం జరిగింది. అయితే ఇక్కడ మనకు పక్షులు అనేవి చాలా ఎక్కువ వచ్చినాయండి. సో దానికి కొంచెం ప్రత్యామ్నాయంగా ఈ మన క్యాసెట్ రీల్తో అయితే ఇలా చుట్టుకోవడం జరుగుతుంది. ఈ చూసి పక్షులు అనేవి బెదిరి పారిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం ఈ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి మీరు నారుమడి పొలంలో చూస్తున్నట్టుగా అక్కడక్కడ మనకు నీటి జాడలు కనిపిస్తున్నాయి కదా, అట్లా ఉండకూడదంట. అట్లా ఉంటే ఏంటంటే అక్కడ మనం వేసుకున్న వరి మొలకలు అనేటివి మొలకెత్తడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంట. నీటిలో మునగకూడదంట ఇది. సో మిత్రులు, మనము 8వ రోజు అయితే మన నార్మల్కి రావడం జరిగింది. నార్మల్లో ఇప్పుడు 8 రోజుల్లో మనకు 2 అంగుళాల సైజ్ అయితే నారు పెరగడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది 8వ రోజు నారుమడి ఇది. సో మిత్రులు, ఆ ట్రాక్టర్ని చూడంగానే షూ అన్ని పడేసి తొందరగా పొలంలో అయితే దుంకినాక సో ఈ రోజుకి ఇది ఫ్రెండ్స్.
తర్వాత ప్రాసెస్ అనేది మరి వచ్చే వీడియోలో చూద్దాం. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా మాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.